విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల పాటు నగరంలో కుండపోత వర్షం కురిసింది. పలు కాలనీల్లో 4 అడుగుల మేర వరద నిలిచింది. ఆటోనగర్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా వరద నీరు నిలిచింది. విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సింగ్ నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగా, రాజీవ్ నగర్ జలమయమయ్యాయి. ఇక నున్నా ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీట మునిగాయి. మరోవైపు రైల్వే ట్రాక్ అండర్ పాస్ వద్ద 4 బస్సులు మునిగాయి. వీటిని అధికారులు క్లియర్న సాయంతో బయటకు తీశారు. రైల్వే ట్రాక్ కింద నుంచి కనకదుర్గ పై వంతెన మీదుగా వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 5,66,860 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు 500 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,67,360 క్యూసెక్లుగా ఉంది. బ్యారేజీ నీటి మట్టం 15 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు. కాలువలు, కల్వర్టులు, మ్యాన్హోల్స్కు దూరంగా ఉండాలని, పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. Ada